జోగి రమేష్ ఎప్పటికీ తప్పు చేయడు. మీ విలువల్ని విశ్వాసాన్ని కాపాడతాడు. ఎక్కడా కూడా పొరపాటు చేయడు. మన సాక్షి మీద ఒట్టి చెప్తా ఉన్నా. మీరు చేసిన తప్పు మీరు చేశారు తప్పు అయ్యే చెప్తారు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జోగి రమేష్ పెట్టిన ప్రెస్ మీట్ ఇంకా నా మైండ్లోంచి పోట్ల. కొన్ని పాయింట్స్ అడగాలనిపించింది, అందుకే ధైర్యం చేసి అడిగేస్తున్నాయి. ఈరోజు ఏఐ ఆడియోలు, ఏఐ వీడియోలు మొత్తం రిలీజ్ చేసి అందరూ ఇతను నకిచ్చేశారు, మొత్తం పరువు ఉన్నది కాస్త రోడ్డు మీద పడేశారు అని చెప్పి జోగి రాజీవ్ అంటున్నాడు కదా. సరే, నేను చిన్న మాట అడుగుతాను. నువ్వు చెప్పే బుల్లెట్ అంటే ఇప్పుడు ఏమంటాడంటే, రాజీవ్ దగ్గర గన్ ఉంది, బుల్లెట్ ఉంది, రేంజ్ ఉంది, దమ్ము ఉంది అన్నావు కదా. ఏంటరా ముక్కేయండి ఇక్కడ ఒకసారి. నువ్వు అప్పుడు దాకా ఆగలేకపోతే రాజీవ్ గన్నులో బుల్లెట్, ఆ బుల్లెట్లో పవరు, ఆ పవర్లో రేంజ్ కావాలని తహతహలాడితే నిన్ను హయ్యర్ చేసుకున్నా. నువ్వు కూడా కాదు నువ్వేముంది. సో ఇంత గన్ను, బుల్లెట్, రేంజ్, దమ్ము, పవరు, హార్స్ పవరు, అది ఏఐ గన్నా, అది ఏఐ బుల్లెట్టా? అంటే బుల్లెట్ ఒక అంగుళం ఉందా? నాకు తెలియట్లా మరి. ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటివి మాట్లాడకూడదు సభ్య సమాజంలోకి వచ్చి. ఇక్కడ నీ కొడుకేమన్నాడు? నాకు వద్దన్నా కూడా పెళ్లి చేశాడు మా నాన్న అని. పేక కోసి నువ్వు పేక కోసి చంద్రబాబు నాయుడు మీద పడతావేంటి? నాకు అర్థం కావట్లా. అయినా సోషల్ మీడియా ఏమెంత పెద్దని నిలగబెట్టిందని? నీ కుటుంబంలో శకుంతల కట్న వేధింపులు కాకుండా మొట్టిందని చెప్పారా? చెప్పు. అంటే జడముచ్చుకుని లాగిందని చెప్పారా? ఏం చెప్పారు నాన్న నీ గురించి, కుటుంబం గురించి అధిక ప్రసంగాలు ఎవరన్నా కూడా? ఇక్కడ శకుంతల వరకట్న నిషేధం, కట్నం తీసుకున్నాడు గాడిద అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు కూడా వచ్చాయి, గుర్తుందా? కొంచెం విన్నావా అలాంటి మాటలు? సో అలాగే మరి శకుంతల లేదు మా అబ్బాయికి ఇన్నోవా కారు ఇవ్వండి, పొలాల మీ డబ్బులు ఇవ్వండి అంది. ఒక మంత్రిగా సిగ్గుపడకుండా ప్రెస్ మీట్ పెట్టావంటే అసలు నీ బరి తెగింపు గురించి రాష్ట్రం ఆశ్చర్యపోవాలి. ఈరోజు బరి తెగించేశారు అంతే కుటుంబం అంతా. ఇంకోటి, మతం మా పర్సనల్ థింగ్ అంటావేంటి? పెళ్లి చేసుకునేటప్పుడు అవతల కుటుంబానికి కూడా మీకు ఆక్షేపమా, ఇది పర్లేదా, మీకైనా ప్రాబ్లం ఉందని అడుగుతారు. అవేం అడగకుండా పొద్దున్న లేవగానే బైబిల్ చదవండి అంటే అరే ఇది ఎక్కడ రోదనా అంటారు ఎవరన్నా. ఇప్పుడు క్రిస్టియన్స్ తీసుకెళ్ళి భగవద్గీత చదవండి అంటే ఏంటా ఇది అనరా? వాళ్ళ మతానికి వాళ్ళు విలువరా ఏంటి? మరి ఈ మాటకి ఏం సమాధానం చెప్పవేంటి? ఇంట్లో అగరబత్తి వెలిగిస్తే శవంగాలిన వాసన వచ్చిందని చెప్పి శకుంతల టిక్కుమనుకుంటే పైకి వెళ్ళి చెప్పిందంటే దాని గురించి సమాధానం చెప్పవేంటి? ఇది కాకుండా నీ కొడుకు ఓపెన్గా నిన్ను పట్టుకుని నాలో మ్యాటర్ లేదని చెప్పి నీ కళ్ళ ముందే చెప్పి చిందులు వేసుకుంటే ఎగిరాడు. ఏంటరా ముక్కయండి ఇక్కడ. మెంటల్ గా ఫిజికల్ గా అన్ని బాగుంటాయేమో అనుకున్నా. ఫిజికల్ గా నా వల్ల అంటే మనం అందరికి చెప్తున్నాయి కదా, నువ్వు ఇదే కదా కొడుకుంది. మరి అంత చిందులు వేసుకుంటే ఎగిరిన రాజీవ్ గురించి వీడియోలు అంత బయటకు వస్తే నేను ఏదో చక్కబడతాడని చెప్పి పెళ్లి చేశానంటావేంటి? ఆ ముక్కయండి ఇక్కడ. కుమారుడికి పెళ్లి చేస్తే చక్కగా ఉంటాడు, అందరం బాగుంటాం అని అందరూ కూడా పెళ్లి చేస్తేనే సెట్ అవుతాడని చెప్పి అంటే నువ్వు ఎక్స్పెరిమెంటల్ పిగ్గా వాడావు ఈ అమ్మాయిని. సర్లే పోన్లే, మేఘనా దొరికేసింది నాకు సూర్యాపేటలో, మా అబ్బాయికి ఇచ్చి కట్టబెట్టేస్తే మొదటి కొడుకు పెళ్లి ఎందుకు చేయలేదని సమాజం మొత్తం అడగడం మానేస్తుందని చెప్పి నువ్వు తీసుకొచ్చేసి పెళ్లి చేస్తే అన్న దారిలో పడతాడులే, అలా కొట్టుకుంటూ పోతూ ఉంటాడు, పిల్లలు ఎందుకు పుట్టలేదంటే ఏమో అని చెప్పి ఏదో నాటకాలు కొడదామనే కదా నువ్వు వాడేసింది. ఈ అమ్మాయిని ఎక్స్పెరిమెంటల్ పిక్ కిందే కదా ఇక్కడ సెట్ చేద్దాం అని చెప్పి నీ కొడుకు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ కొడుకు మ్యాటర్ ఎంత ఉందని చెప్పింది మగాళ్ళకి చూపించడం ఎందుక? అతని సొంత గర్ల్ ఫ్రెండ్ బయటకు వచ్చి సాటిస్ఫై చేయలేడు నీ కొడుకు అంది. ఇటు రాముక్కడైంది. అంత ఈజీగా సాటిస్ఫై చేయడం కష్టం. అతను నిజం చెప్తున్నా, అంత ఈజీగా సాటిస్ఫై. అందుకే నాకు అతనితో ఇమోషనల్ బాండింగ్, నాట్ ఫిజికల్ బాండింగ్. మరి దీని గురించి ఏమంటావు? అక్కడ పోలేదా నీ పరువు? మొత్తం పాయకనలో ఫ్లెష్ కొట్టేశారు. ఏపీ అంతా మీ పరువు నిజంగా అనకూడదు కానీ ఓలమ్మో మీ పరువు తగలట్ట. అసలు దేని గురించి వచ్చి ప్రెస్ మీట్ పెట్టావు? దీంట్లో రాజీవ్ వచ్చి పెట్టాలి ప్రెస్ మీట్, నా దమ్ము నా ధైర్యం అని చెప్పి. నువ్వు వచ్చి ఏం చెప్తావు? నా దమ్ము, నా వెనకమాల ఉన్న జగన్ దమ్ము. దీంట్లో జగన్ ఏం చేస్తాడయ్యా బాబు? అతను ఎందుకు లవుతావు? దీంట్లో వైఎస్ఆర్ని కూడా లాక్కొచ్చాడండి బాబు ఈ ప్రెస్ మీట్లో. వింటే నాకు మైండ్ ఫ్యూజ్ ఎక్కి మళ్ళీ చేస్తున్నా. అందుకే నేను వైఎస్ రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి దమ్ముని, చంద్రబాబు నాయుడు వచ్చేసి అసలు ఇలా చేస్తాడేంటి? ఏమయ్యా మీ రైఫిల్ గన్ షూటర్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం కితాబిస్తారా? నిజంగా ఏం కితాబిస్తారు? ఆయన మంచి మనిషి కాబట్టి, జగన్మోహన్ రెడ్డిలా కసాయి కాదు కాబట్టి ఇంకా నేను అరెస్ట్ చేయాలని కుటుంబాన్ని. బెయిల్ వచ్చాక బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు నువ్వు. బెయిల్ వచ్చిందన్నప్పుడు ఇంట్లో హాయిగా పడుకుని
యేసు ప్రభువుకు ప్రార్థనలు చేయక నీకు వచ్చి ఎందుకు వచ్చి ఈ గందరగోళం గోల? పెద్ద పతితో పావనమైనట్టు తప్పే చేయలేదంట, నువ్వు తప్పు చేస్తావని రాజీవే అంటాడు. ఏంటి ఇక్కడ మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు, మీరు చేశారు తప్పు అయ్యే చెప్తా. తప్పు చేసావు నాన్న నువ్వు అని చెప్పి మొహం మీద అంటే సిగ్గు లేకుండా ఇంకా అమ్మాయి గొంతు కోసి ఆ అమ్మాయిని అటెంప్ట్ మర్డర్ చేశారన్న పైన నువ్వు మాట్లాడు. అసలు దేని గురించి మాట్లాడు? గోరుముద్దలు తినిపించారు, దాంట్లో ఏం కలిపారు బాబు అంత ప్రేమగా తినిపించారంటే? నీ గురించి మీడియా మాట్లాడితే బాధ వస్తుందా? 4 రాళ్ళు ఏరుకుని తింటారంటావా? సిగ్గు ముందు శకుంతలకు ఉండాలి. పనికిరాని కొడుకుని పెళ్లి చేసిన తర్వాత కూడా లాకప్ చేసేసి ఆ 7 రాళ్ళు కాస్త ఏరేసుకున్న వాళ్ళ దగ్గర ఉంది, పూర్తిగా నాకు ఇచ్చేస్తే ఈ పిల్ల ఎక్కడ పోలేదు, ఆస్తి లాగేసుకుంటే మొత్తం మ్యాటర్ గురించి ప్రపంచం అంతా తెలియకుండా ఉంటుందని చెప్పి డ్రామా వేసింది నువ్వు కాదు. 10 రాళ్ళు నాకుంది నువ్వు. ఆ అమ్మాయి కోసం సపోర్ట్ ఇచ్చిన మీడియాకి ఈరోజు 10 రాళ్ళు వేసుకుని తినండి పోండి, ఇలాంటి తింటే మీకు అరుగుతుందంటే నీ కుటుంబానికి ఎలా అరిగిందా బాబు? నీ కుటుంబానికి ఎలా అరుగుద్ది? ఆ అమ్మాయి వరకట్న వేధింపుల్లో పనికి రాని కొడుకుని ఆ అమ్మాయి ఓపెన్గా చెప్పింది, నీ కొడుకే ఓపెన్గా చెప్పాడు, ఎవ్వరు చెప్పక్కల, గర్ల్ ఫ్రెండ్ ఓపెన్గా చెప్పింది. అంతమంది ఓపెన్గా చెప్పినా పనికి రాని కొడుకునిచ్చి పెళ్లి చేసి వాళ్ళ దగ్గర నుంచి కట్నం దొబ్బేసి నువ్వు తిందాం అనుకుని నీకు అరిగి గుట్టకాయ సోహా బాగానే ఉండి వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెడుతుంటే నిజాయితీగా ఒక మహిళ పక్కన నుంచుని మాట్లాడితే దాని మీద రూపాయి వచ్చి మేము తిన్నా చాలా లెజిటిమేట్ ఇన్కమ్. అది ఏమంటావు జోగి? వీటికి సమాధానం ఉందా? ప్రశ్నలకు సమాధానం కాదు, వచ్చి బురద టీడీపీ మీద కొట్టేలో చూడు. ప్రపంచంలో చాలా మంది ఇళ్లలో ప్రాబ్లమ్స్ ఉంటాయా? నీ కొంపలో ఉన్నంత ప్రాబ్లము ఎవరి కొంపలోనూ లేదు, ఎవరి కొంపలోనూ చూడలే ఇంత దరిద్రం. సో మోస్ట్ నెగ్లెక్టెడ్ అంటే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫేసెస్లో ఉన్న మీ ఫ్యామిలీని సోషల్ మీడియాలో కనీసం ఈ మాత్రం వేసాం. ఎందుకంటే మేఘనా కోసం, నీ కోసమో రాజీవ్ కోసమో ఎవరో ఆరాటపడి రెపరెపల పట్ల గుర్తుపెట్టుకో. సో ఏఐ వీడియోలకి ఏఐ బుల్లెట్ గురించి మీరేమంటారో ఖచ్చితంగా మీ కమెంట్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.